ఈ సినిమాని మీ జన్మ మీ జన్మ ఈ సినిమా మీ సినిమా చూడడం వలన మీ జన్మ ధైర్యం అవుతుంది. ఈ సినిమా చూడకపోతే మీ పని ఆగమాగమవుతుంది. ఇదే చెప్తున్నా. సినిమా నిజంగా చెప్తున్నా, ఢిల్లీకి బయలుదేరినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఆ ఫైట్ సీక్వెన్స్ ఎక్సలెంట్ ఉంటుంది బ్రదర్. నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది. 100 కోట్లు 1000 కోట్లు మా హీరో చేస్తాడు కాదు. నువ్వు 100 కోట్లు ఇప్పుడు మేము వందల మంది మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ చూడడానికి వస్తారు. అందులో డ్రైనేజ్ ఉంటుంది. ఎవరు తెలుసు? దొంగ పని చేసేట సినిమా 2000 కోట్లు వసూలు చేస్తుంది. కానీ ఇట్లాంటి సినిమా రూపాయి వసూలు చేసినా మన జన్మ, ఇట్లాంటి సినిమా చూడడం వల్ల మన జన్మ ధన్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇక కొంతమంది సినిమాని బ్యాన్ చేయాలని కొందరు ట్వీట్లు చేస్తుండు. అరే మేము గాడుదులారని ఒకటే చెప్తున్నా. అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిది, అరే ఉదయనిధి స్టాలిన్, ఈ సినిమా చూడరా. నువ్వు మరో జన్మ పుట్టాలంటే ఈ సినిమా చూడాలి. మన తెలుగు వాళ్ళ చరిత్ర, అరే తెలుగు వారు ఇంతలా తొక్కిరా దొంగనా కొడుకులని మనకు అప్పుడు రోషం వస్తుంది. కాకపోతే పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అఖిరానందన్ హీరో నాకు అర్థమైంది. నాకైతే ఫ్యూచర్ అర్థమైంది. పవన్ కళ్యాణ్ అన్న నటించాడంట. అఖిరానందన్ అన్న వస్తాడు, తమ్ముడు మన బచ్చాడాడు, మన తమ్ముడు వస్తాడు, చించి వాడతాడు కాలిపిలి. పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడినకో కాక కాలిపిలి మర్డర్ చేసేసాం. వై బికాస్ ఎందుకంటే మేము ఎవరు జోలికి పోం. మా జోలికి వచ్చిననుకో లేపడతాం. నీకు సినిమా మీకు చూడడానికి చేత కాకపోతే ఓటీటీలో చూసుకోరా భయ్. మేము ఇటు చేసుకుంటాం సినిమాని. అరే రుకారో పవన్ సే బాత్ కర్. అరే एक मिनट నేను చెప్తున్నా చూడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే కొడుకున్నారా కాలిపిల్లి అయిపోతుంది. సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. కొంతమంది వైసీపీ నాయకులారా మీరు కూడా ఈ సినిమా చూస్తే మీ జన్మ ధైర్యం అవుతుంది. ఫస్ట్ థింగ్, అరే బాబు ఇది మన తెలుగు వాళ్ళ సినిమా, మన అందరి సినిమా. జై పిఎస్పీ. సినిమా బ్లాక్ బస్టర్ అండి. 500 కోట్లు ఈజీగా అయిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ హైలైట్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ 18 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు చిత్రీకరించారు. అది మాత్రం అసలు మెమరబుల్, అసలు ఊహించలేము. అసలు అంత బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ అసలు ట్విస్ట్ అంటే రివీల్ చేయొద్దని అర్థం. సినిమా చూస్తేనే అర్థం అయితే ట్విస్ట్ అనేది. మేము ఆల్రెడీ 9:30 బెనిఫిట్స్ మా ఊర్లో చూసాం. మాది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ అచ్చంపేట. మళ్ళీ ఇప్పుడు సెకండ్ షో బిగ్ స్క్రీన్ లో చూడాలని చెప్పి ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెహికల్ వేసుకొని వచ్చాం. ఫ్యామిలీ మొత్తం లోపల ఉంది. మా వైఫ్ మా పిల్లలు మొత్తం వాళ్ళందరూ తీసుకొని సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా ఒకసారి చూసిన ఫీలింగ్ మాకు కలగట్లేదు. స్క్రీన్ అనేది మా ఊర్లో ఒక చిన్న స్క్రీన్ అయిపోయింది. దేవుని చిన్న స్క్రీన్ లో చూస్తే ఏమర్థం అవుతుంది? ప్రతి ఇంట్లో మనం దేవుని చూస్తాం, కానీ గుడికి ఎందుకు వెళ్తాం? అట్లా మాకు ప్రసాదం గుడిలాగా ఇటుకు వచ్చి బిగ్ స్క్రీన్ మాకు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. ప్రతి ఒక్కడు ఏం చెప్తాడు, సినిమా లేట్ అయింది, డిలే అయిందని చెప్పేసి క్రిష్ గారు మధ్యలో తప్పుకున్నారు అని అంటారు. క్రిష్ గారు ఎందుకు తప్పుకున్నారు? ఆయన సినిమా తీద్దాం అంటున్నటువంటి కథ ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ రియల్ గా జరుగుతుంది. అక్కడ ఔరంగజేబ్ పాలనతో ప్రజలు ముగ్గిపోతున్నారు. సార్ నేను ఏదో సినిమా తీయడం ఆల్రెడీ నిజ జీవితంలో మీరు పోరాటం చేస్తారు. ఇంకా సినిమా తీసే దేనికి పోరాటం? మీరు రియల్ గా పోరాడుతారు. పోరాడండి సార్ అని వదిలేసిండు. పోరాడిండు సారు. ఔరంగజేబు నుంచి జనాలను కాపాడిన తర్వాత అప్పుడు సార్ కాపాడింది కదా అని చెప్పి అప్పుడు జ్యోతికృష్ణ గారు మళ్ళీ ఆయనలోకి వచ్చి ఇంకా మిగిలింది ఏదో కంప్లీట్ చేసి వదిలేదాం సార్ సినిమాని అట్లా వదిలేస్తున్నాడు. మా హీరో ఫస్ట్ రియల్ హీరో, దాని తర్వాత రియల్ హీరో. ఇన్ని వేల కోట్లు అని రాసుకోవాలంటే పేడ్ ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చేసి ఎవడన్నా 2000 3000 చెప్తాడు. మాకు 100 వచ్చినా 200 వచ్చినా 300 వచ్చినా మా కష్టాజితం వస్తుంది. మా ఉన్నది పేపర్ లేక అంటే నీతిగా అమ్ముకున్న టికెట్ల ధరనే మాకు వస్తుంది. మాకేదో షోలకు పబ్లిక్ లేక టికెట్లు లేక మేము మా ఫ్యామిలీని వేసుకొని హీరోల డైరెక్టర్లు వచ్చి సినిమాలకు వస్తారు. డైరెక్టర్ ఎందుకని టికెట్లు అమ్మడవోక సంత థియేటర్కి ఎందుకు వస్తారు? టికెట్లు అమ్మడవోక పెళ్ళ పిల్లలు వేసుకొస్తే నా చూసే 10 టికెట్లు దేవుతాయని వస్తారు వాళ్ళు. మనది అట్లా ఉండదు. డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నాం, మేము కల్ట్ ఫ్యాన్స్ ఉన్నాం. చూపిస్తాం, చేపిస్తాం, లేపిస్తాం అంతే. మాకెన్నో అడ్డు వస్తున్నాయి. అవేంటివి? రికార్డులు తొక్కుకుంటూ పోతున్నాం. ఇంకా వస్తాయి. ఎన్ని రికార్డులు అడ్డం వస్తాయి లేపుకుంటూ వెళ్ళిపోవడం ఒకటే. మాకున్న పని లేపేయడమే. అవి రికార్డులని. ఆయన డిప్యూటీ సీఎం అయినా కాకపోయినా మాకు దేవుడే. రేపనాడు ఒక ఏమంటాం, మళ్ళీ ఓడిపోయినా మాకు దేవుడే. ఆయన ఎట్లా ఉన్నా దేవుడే. ఆయన ఉన్న మా గుండెల్లో ఉన్నాడు. మేము ఆయన ఏదో ఆయన యాక్టింగ్ అవి చూసి మేము హీరో కావాలి. వ్యక్తిగత క్యారెక్టర్ చూసి గత 25 ఏళ్ళకెళ్ళి